హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ కొండెడ్డి. ఈరోజు మనం పీకోనవలస గ్రామం పాచిపేట మండలంలో ఉన్నాం. మనము రైతు గోనాపు రామారావు గారు 365 రోజులు పంటలు ఏ విధంగా పండిస్తున్నారు అనేది చూపించడానికి మన మండల వ్యవసాయ అధికారి వారితో కలిసి రావడం జరిగింది. వారి మాటల్లో విందాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పీకోనవలస గ్రామంలో పాచిపేట మండలం పార్వతీపురం మంజం జిల్లాలో ఉన్నాం. నా పేరు తిరుపతిరావు, పాచిపేట మండలం వ్యవసాయ అధికారిని. ఇక్కడ మనం చూసినట్లయితే గోనాపు రామారావు గారని రైతు, అతని పొలంలో మనం ఉన్నాం. మనం ఏం చేసామంటే ఏప్రిల్ నెలలో ఇక్కడ ఆర్డిఎస్ అంటే డ్రై సోయింగ్ వేసామన్నమాట కంప్లీట్గా. ఇందులో పలు రకాల పంటలు మనం చూడొచ్చు. గంటలు చూడొచ్చు, జొన్నలు చూడొచ్చు, అలాగే ఆముదాలు చూడొచ్చు, కంది విత్తనాలు చూడొచ్చు, అలాగే కొన్ని కూరగాయలు కూడా ఆ పక్కన పాదులు కూడా చాలా ఉన్నాయి. చుట్టూ పాదులు వేశారు, కూరగాయలు కూడా చూడవచ్చు. ఇదంతా డెవలప్ చేశారు. చోడి, అలాగే చోడి ఉంది. అక్కడక్కడ వరి విత్తనాలు కూడా శుభ్రంగా బాగా మొలకెత్తున్నాయి. ఇదంతా కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక ఫారెస్ట్ వాతావరణం కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ బాగా చూడండి. ఆముదాలతో పాటు ఆ చివరి దాకా కూడా చూసినట్టయితే ఒక అడవి మాదిరిగా డెవలప్ అయింది. ఇప్పుడు ఇది అంతా కూడా ఈయన ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ దున్నేసి రొట్టలాగా భూమిలో కలిపేసి దాని ఎలాంటి ఎరువులు లేకుండా ఇతను గత 4-5 సంవత్సరాలుగా పండిస్తూనే ఉన్నారు. ఎలాంటి ఎరువులు లేకుండా వరి పంటను ఇక్కడ మళ్ళీ దమ్ము పట్టేసిన తర్వాత వరి పంట పండిస్తారు. కాబట్టి ఈ అనుభవం ఎలా ఉంది అన్నది మనం రామారావు గారి మాటల్లోనే విందాం. చెప్పండి, మీరు ఎప్పుడు వేశారు, ఏంటి పరిస్థితి వేశారు? ఇలా అందరికీ నమస్కారం. మరి పీకోనవలస గోనాపు రామారావు రైతుని. నేను గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ వ్యవసాయం. చోడి మనకి అనుకున్నంత రాలేదు, పశువులు తినేసాయి. చోడి కొద్దిగా తగ్గింది దిగుబడి. తర్వాత బీర ఎక్కువ వచ్చింది. వంగ, బీర చాలా చిక్కుడు, ఆ 3 బాగానే వచ్చాయి, ఎక్కువే వచ్చాయి. కానీ ఇట్లా ఆముదాలు కూడా తీసాను. ఇంకా తీయడానికి చాలా ఉన్నాయి, కానీ దమ్ము పట్టడానికి టైం అయిపోయింది, ఆకు అందిపోయింది. ఆ మధ్యలో మరి అవి విడిచి వస్తుంది. ఆ పంట రాలేదు పూర్తిగా. అంటే పంట వచ్చింది, నేను తీసుకోవడానికి టైం కుదరలేదు. మిరపకాయలు కూడా కనబడుతున్నాయి. మిరపకాయలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఓకే, మా ఇంటికి వచ్చి రాగా కొద్దిగా స్టాల్కి ఇస్తాను. సోమవారం స్టాల్కి ఇస్తాను. ఇప్పుడు ఆ నాని గారని అతను, ఈ అసలు పేరు గారికి ప్రతి సోమవారం పంపిస్తాను. అతను అమ్మేసి మరుసటి రోజు డబ్బులు పట్టుకొని వస్తున్నారు. ఓకే, స్టాల్కే ఇస్తాను నేను. మరి బయటికి కొద్దిగా అమ్ముతాను, కానీ ఫ్రీగా ఇచ్చినవి చాలా. అయితే మంచిదే, మీరు మీ ఊరందరికీ గోంగూర సప్లై చేస్తున్నారు, బాగుంది. అయితే తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? తర్వాత ఇది దమ్ము చేసి వరి విత్తనాలు తాడు ఉడిపి ఉడుస్తాను. లైన్ ఉడిపి ఉడుస్తాను. ప్రతి సంవత్సరం లైన్ ఉడిపి ఉడుస్తాను. దిగుబడి బాగానే వస్తుంది. ఎప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను కదా పండిస్తారు వరి? ప్రతి సంవత్సరం 7 సంవత్సరాలు కదా. ఏ రకం వేస్తున్నారు ఇప్పుడు? 11-21. 11-21. తర్వాత మీరు ఇచ్చారు కదా మినీ కిట్ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే చేస్తారు? అవే చేస్తారు. ఓకే, వెరీ గుడ్. ఈ పొలంలోనే వేస్తారా అది కూడా? ఇంకొక ఎకరా కింద ఉంది, దానిలో వేస్తాను మళ్ళీ. మరి అది మనకి ఇక్కడ బాగుంది కదా, ఇక్కడ మడిలో వేస్తాను. వెయ్యండి, ఎందుకంటే ఇది బాగా మంచి మీకు బాగా వచ్చింది కాబట్టి దీని యొక్క సారం బాగుంటది. సారం ఉంది సార్ పొలం, సారవంతమైన పొలం ఇది. సారవంతమైన పొలమే కాబట్టి పండిస్తాను. లేకపోతే సారం భూమిలో నిస్సారం అయితే మనం ఎటు పండిస్తాం. చాలా రకాలు వేసారు ఇందులో, దాదాపు 15 రకాలు వేసినట్టున్నారు. 15 రకాలకి ఎక్కువ వేసాను. 15 రకాలకి ఎక్కువ వేసారు. అయితే అక్కడ మనకి బీరపళ్ళు అన్ని చూడొచ్చు, అలాగే ఆముదాలు కూడా చూడొచ్చు. అలాగే ఆముదము ఇదిగోండి చూడండి, ఇదంతా రాగి వేశారు. రాగి చాలా బాగా వచ్చాయి అన్నమాట. 365 రోజులు కూడా ఈ ఫార్మరు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, బాగుంది. ఇతను గత 7-8 సంవత్సరాల నుండి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు. మనకు రెగ్యులర్గా ఇతను రైసు, అలాగే మిల్లెట్స్, వెజిటబుల్స్ అన్నీ 365 రోజులు కూడా ఇతను పంటలు పండిస్తూ ఉంటారు. మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అన్నీ కూడా తూచే తప్పకుండా ఇతను పాటిస్తూ ఉంటారు అనమాట. ఇతనికి ఇచ్చేటప్పుడు అయితే ఈ రాగి వేసేటప్పుడు అయితే గులి రాగి అనేది వేయటం జరిగింది. వేసినప్పుడు ఇతను కొంచెం ఆలోచించారు, ఇంత దూరం వేస్తే ఏ విధంగా వస్తుంది అనుకోండి, పంట
వస్తుందో రాదని భయపడ్డారు. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత చాలా ప్రకృతి విపత్తులు, విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, తర్వాత పశువులు పడిపోవటం అన్నీ జరిగినా సరే ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ పంట క్రాప్ లాస్ట్ అయిపోయింది, అయినా సరే ఈ విధంగా ఉంది. ఇప్పుడు కూడా కొంచెం చేస్తున్నారనమాట. దీన్ని ఏంటంటే 365 రోజులు పంటలు పండిస్తూ దీని తర్వాత మళ్ళీ డైరెక్ట్ మళ్ళీ ఖరీఫ్ సోయింగ్కి రెడీ అవుతున్నారు. అక్కడ నారు అనేది ఎదర పోయటం జరిగింది. ఇదంతా కూడా రొటోవేటర్ వేసి మళ్ళీ దమ్ పట్టేసి మళ్ళీ యథావిధిగా ప్యాడీ అనేది వేయటం జరుగుతుంది. సో రైతులందరూ కూడా ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ 365 రోజులు పంటలు పండించుకున్నట్లయితే భూమికి భూసారం అభివృద్ధి చెందుతుంది. 365 రోజులు భూమిని పచ్చని పంటలతో కప్పి ఉంచడం వల్ల భూమిలో వాతావరణంలో మార్పు వచ్చింది. అనేకమైన వానపాములు పెరిగాయి, అనేకమైన సూక్ష్మజీవులు, అలాగే అనేక రకమైన మిత్ర కీటకాలు ఇక్కడ అభివృద్ధి చెంది అక్కడ చూసినట్టయితే సీతాకోకచిలుకలు కూడా బాగా ఫ్లై అవుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ సేమ్ ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్ అనేది రావడం జరిగింది. సో రైతులందరూ కూడా ఈ విధంగా 365 రోజులు పచ్చని పంటలతో వారి భూములు కప్పి ఉంచుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధిస్తూ ఆరోగ్యకరమైన పంటలను మనం ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందనుకొని తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం కొండేటి నాని నేచురల్ ఫార్మింగ్ ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.